ఒక నేషనల్ ఎజెండాగా తయారవుతుందేమో అనిపిస్తోంది. ఒక్క నిమిషం రాణి గారు, మహేష్. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా లాస్ట్ లో తీసుకుంటానులే, లాస్ట్ లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇట్లా దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరుగుతుంటే వెళ్లే ముందు జాతీయ నాయకత్వం అనుమతి తీసుకోకుండా వెళ్తాడండి? ఇదేం ప్రశ్న? నేనేమంటున్నా, డెఫినెట్ గా శివకుమార్ గారు లాయల్ పక్కకున్న ఆమె అడిగిన ప్రశ్న అది కాదు. సౌత్ లో ఉన్న కాంగ్రెస్ కే ఈ స్టాండా, నార్త్ లో ఉన్న కాంగ్రెస్ కూడా ఇదే స్టాండ్ అనుమతి తీసుకొని పోయినరు అంటే దక్షిణాదిలో అన్యాయం జరుగుతుంటే మీ రైట్స్ కోసం మీరు ఫైట్ చేయండి, వీఆర్ విత్ యూ అని చెప్పినట్టే కదా హైకమాండ్. ఇంకా దానిలో ఇంకా నేను అడిగిన ప్రశ్న వర్తిస్తుంది. నార్త్ లో మీకు వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. నేను ఇప్పుడు పంజాబ్ సీఎం వచ్చిండు అంటే నార్త్ లో వాళ్ళ ఓట్లు బోని అని వచ్చింది. ఉన్నదే పంజాబ్ ఒకటే కదా. నేను అదే ఆ ఒక్కటి కూడా బోని అనుకునే వచ్చిండు. సార్, ఈ దేశంలో న్యాయబద్ధంగా జరిగే డిమాండ్ ఇది, పోరాటం ఇది. దీనికి కలిసి వచ్చి అన్ని పార్టీలు నార్త్ సౌత్ తేడా లేకుండా అన్ని పార్టీలు కలిసి వస్తాయి. రేపు పొద్దున మమతా బెనర్జీ గారు కూడా జాయిన్ కావచ్చు. అట్లనే నార్త్ ఈస్ట్ నుంచి మేము నష్టపోతాం కాబట్టి వారు వచ్చిందంటే దానికి అర్థం లేదు కదా. ఒకటి. రెండోది, నేనేమంటున్నా, ఇప్పుడు బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు దక్షిణాది భారతదేశంలో ఫుట్టింగ్ కోసం బీజేపీ ఎన్నో ఏళ్ల నుంచి తప్పిస్తుంది. తెలంగాణలో లేదు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు, కర్ణాటకలో బొటాబొట్టిగా అప్పుడో ఇప్పుడో అట్లాంటి ఫుట్టింగ్ కోసం చూస్తున్న క్రమంలో మరి దక్షిణాది ముఖ్యమంత్రులు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చించిన సమావేశంని బందిపోటు దొంగలని బండి సంజయ్ గారు మాట్లాడిన అనుమతి తీసుకునే మాట్లాడిండా? అంటే రేపు పొద్దున దక్షిణాది బీజేపీకి అవసరం లేదా? ఏమి బండి సంజయ్ గారు ఏం మెసేజ్ ఇస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి? మాకు బీజేపీకి దక్షిణాది అవసరం లేదు, మేమంతా ఉత్తర భారతీయ జనతా పార్టీ అదే అని చెప్పదలుచుకుంటే అది కూడా డిక్లేర్ చేయమని వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఇద్దరు ఎంపీలే. ఈయన కూడా రాజేంద్ర గారితో కదా, ముగ్గురు ఇక్కడ ఎంపీలే కదా. సో డెఫినెట్ గా దక్షిణ రాష్ట్రాలకి దీనిలో అన్యాయం జరుగుతుంది సార్. 543లో 130 మెంబర్స్ ఉన్నాం. ఇప్పుడు ఉన్నాం మా దేశంలో ఉన్న వాటిలో 130 మంది ఉన్నాం దక్షిణాది నుంచి. మనకు లోక్సభ స్థానాల సంఖ్య జస్ట్ వీఆర్ అమౌంట్స్ టు 24%, 24% ఉన్నాం కనీసం. సో కనీసము 33% రిప్రజెంటేషన్ లేకుండా ఫండ్ ఇవల్యూషన్లో కానీ ఇప్పుడు ఇదేంటి సార్ చెప్పండి నాకు ఒక మాట. జాతీయ పాలసీగా జనాభా నియంత్రణ పద్ధతిని తీసుకొస్తే దాన్ని స్ట్రిక్ట్ గా సిన్సియర్ గా అమలు చేసి మనం ఆర్థికంగా ఎదిగినాం, జీడీపీలో ఎదిగినాం, పర్ క్యాపిటల్ ఎదిగినాం, ఎకనామికల్ గా స్ట్రెంథెన్ అయినందుకు పనిష్మెంట్ ఇప్పుడు మా మీద, అంటే దక్షిణ రాష్ట్రాల మీద బీజేపీ ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేస్తే 23% కాస్త 19% పడిపోతుందనే ఆందోళన ఒకటి వ్యక్తం అవుతుంది. అదే ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని జరగబోయే అన్యాయాన్ని ముందే ప్రజలను అలర్ట్ చేసి చైతన్యం చేస్తున్నాం. డెఫినెట్గా అవసరం పడితే ఉత్తర భారతీయ జనతా పార్టీ మీద వి వేజ్ వార్ అండి, యుద్ధం ప్రకటిస్తాం. 15 ఏళ్ళుగా దేశ సినారియో, పొలిటికల్ సినారియో ఒకలాగా ఉంది కదా. ఇప్పుడు ఇది ఒక మూమెంట్ రూపం తీసుకుంటే సినారియో మారే అవకాశం ఏమైనా ఉందా? ఐ డౌట్. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ లీడర్స్ మాట్లాడిన పద్ధతి చూస్తే బండి సంజయ్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత ఇప్పుడు పదే రాణి గారు మాట్లాడేటప్పుడు కూడా